హలో ఎవ్రీవన్. సో ఈరోజు అయితే క్యాప్సికమ్తో ఒక చిన్న వెరైటీ అయితే ట్రై చేస్తున్నాను. సో ఎప్పుడైనా కూడా మనం క్యాప్సికమ్తో మసాలా కర్రీ అండ్ క్యాప్సికమ్ టొమాటో కాంబినేషన్ అది ట్రై చేస్తాం కదా. సో మన దగ్గర ఓన్లీ 1 కానీ 2 కానీ క్యాప్సికమ్ ఉంటే దాంతో మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈరోజు. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, సో కొత్తిమీర అండ్ నెక్స్ట్ చిన్న బౌల్లో చిన్న మూకుల్లో తగినంత ఆయిల్ తీసుకోవాలి. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్స్ అయితే మర్చిపోయాను, అదేంటంటే సో కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు. సో ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేసి సో ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. సో 1 స్పూన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర వేసుకోండి. సో కొంచెం చిటపట అయ్యేంత వరకు వెయిట్ చేసి సో ఇందులోనే కొంచెం గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్ అయితే వేస్తున్నాను. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ చేసి అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు, కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి. సో ఇది ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, జింజర్ గార్లిక్ పేస్ట్, అందులో యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలపండి. లేదా పచ్చి వాసన అలాగే వస్తుంది. కొంచెం ఫ్రై అవుతుంది. ఇందులోకి కొంచెం తగినంత పసుపు, యాడ్ చేసి బాగా కలపండి. మంచి కలర్లోకి అయితే వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే క్యాప్సికమ్ యాడ్ చేయండి. క్యాప్సికమ్ ముక్కలు సో వేసి బాగా కలపండి. ఇదే టైంలో పెసరపప్పు వేసుకున్నా కూడా బాగానే ఉంది. కొంచెం కలిపిన తర్వాత పెసరపప్పు వేసుకోండి. మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి సో ఇందులోనే పెసరపప్పు కూడా వేసి బాగా కలపండి. మిక్స్ చేయండి. ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. పెసరపప్పు అండ్ క్యాప్సికమ్ ముక్కలు అన్నీ ఇలా ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై అయితే సో పెసరపప్పులో ఉన్న స్మెల్ అండ్ క్యాప్సికంలో ఉన్న స్మెల్ అనేది కొంచెం చేంజ్ అయిన తర్వాత స్మెల్ అనేది చేంజ్ అవుతుంది. స్మెల్ అనేది పోయేంత వరకు ఫ్రై చేయాలి. సో అందులో ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. టమాటా పెసరపప్పు కానీ క్యాప్సికమ్ పెసరపప్పు ఏదైతే పెసరపప్పు కాంబినేషన్ తీసుకుంటామో ఆనియన్ అనేది టేస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తుందండి. మనం పల్చగా చేసుకునే కర్రీస్కి అంత ఎక్కువగా అవసరం లేదు. సో ఫ్రై కర్రీస్ మాత్రం ఆనియన్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. సో ఇలా ఫ్రై అయిన వరకు కొంచెం ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. సో ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే తగినంతగా సాల్ట్, వేసుకోండి. అండ్ కొరియాండర్ పౌడర్, మసాలా
కొత్తిమీర పొడి అంటాం, తగినంత వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం తాలింపుకు మనం చిల్లీ వేసాం, గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి మనం దీనికి కొంచెం యాడ్ చేసుకుంటే కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఓన్లీ కారం అని కాకుండా, ఓన్లీ గ్రీన్ చిల్లీస్ అని కాకుండా అవి తాలింపుకు అండ్ ఇది పోపులో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. వేసి ఇది కొంచెం ఇది కూడా ఈ మూడు కూడా మళ్ళీ ఆయిల్లో ఫ్రై అయ్యాక ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి. సో కొంచెం బ్రౌన్ కలర్లోకి, రెడ్డిష్ నుంచి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై కావాలి. కొంచెం స్మెల్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇలా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి 1 glass ఆఫ్ వాటర్ తీసుకోండి. అండ్ ఇందులో పప్పు బాగా ఉడికేంత వరకు, ఎక్కువ కాకుండా నార్మల్గా కొన్ని తీసుకోండి, ఉడికేంత వరకు అయితే సరిపోతుంది. అంటే పప్పు అండ్ క్యాప్సికమ్ మునిగేటట్టుగా వాటర్ తీసుకుంటే మనకు కరెక్ట్గా స్ట్రక్చర్ అనేది బాగుంటుంది. మరి పల్చగా కాకుండా, మరి పొడి పొడిగా కాకుండా వస్తుంది పప్పు. చూడండి. సో ఇలా మనకు బాగా మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర అనేది లాస్ట్కి వేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 minutes అట్లా వెయిట్ చేస్తే, సిమ్లో పెట్టేసి క్యాప్ క్లోజ్ చేసి 10 minutes వెయిట్ చేస్తే తర్వాత కొత్తిమీర వేసుకుందాం. సో ఒక 10 minutes తర్వాత మూత చేసి ఒకసారి మిక్స్ చేయండి. సో ఇంకా కొంచెం ఉడకాలి. సో ఇదే టైంలో మనం కొత్తిమీర వేసేసుకుంటే ఏదైనా కడలు లాంటివి ఉంటే మంచిగా ఉడికిపోయి ఫ్లేవర్ అనేది పప్పుకు బాగా పట్టుకుంటుంది. కొత్తిమీర కూడా వేస్తాం. సో మనం కొత్తిమీరని ఇట్లా యాడ్ చేసుకోండి. కొత్తిమీరని కడిగిన తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు, ఈజీగా తొందరగా వర్క్ కంప్లీట్ అవుతుంది. సో కట్ చేసిన తర్వాత వాష్ చేసుకుంటే తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా టైం తీసుకుంటుంది. సో టైం సేవింగ్ కోసం ముందే కడిగేసుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది, వెంటనే వేసేసుకోవచ్చు. సో ఇదైతే ఇంకా కొంచెం ఉడకాలి. కొంచెం వాటర్ పడతాయి అనుకుంటా. సో మళ్ళీ ఒక 5 minutes అయితే వెయిట్ చేద్దాం. సో 5 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. ఇది వచ్చేసి సో మనకు సరిపోయేటట్టుగా ఉడికిపోయింది. సో మనకు కావాలనుకున్న టెక్స్చర్లో వచ్చేసింది పప్పు. సో ఇంకా ఉడికించుకోవాలి అనుకుంటే కొన్ని వాటర్ పోసి ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. లేకపోతే దీన్ని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ కొంచెం వేడికి మనకు కావాల్సిన టెక్స్చర్ అయితే వస్తుంది. సో ఇదండి క్యాప్సికమ్ పప్పు కర్రీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ వీడియో ఎగ్జిట్ అయ్యేలోపు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను.